తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అఖిలప్రియ గారు, ఇప్పుడు మనం చూస్తుంటే రాయలసీమలో గత ఎన్నికల్లో 14కి 14 వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆళ్లగడ్డకి సంబంధించి చూస్తే మీ పర్సనల్గా మీరు చూస్తే చావో రేవో ఈ ఎన్నికల్లో అఖిలప్రియ గారికి అనేది ఒకటి అనుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు తెలిసి అది కేవలం అఖిలప్రియ గురించి మాత్రమే కాదు, ఆలగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది అదే. ఈసారి రాకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడమే కాకుండా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేస్తాడు. ప్రజలు కూడా సంతోషంగా లేరు, ప్రజలని కూడా అమ్మేసేటట్టుగా ఈరోజు రాష్ట్ర పరిపాలన జరుగుతుంది. కాబట్టి ఈరోజు కేవలం నాకే కాదు, చావో వావో ఇవన్నీ కూడా నాకు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అదే ఆలోచన ఉంది. సో తప్పకుండా ఈసారి గెలిచి తీరాలి అనేది కేవలం పర్సనల్గా నేనేదో ఎమ్మెల్యే అవ్వాలని కాదు, ఈ ఆలగడ్డ ప్రజలను కాపాడుకోవాలన్నా, ఆలగడ్డ రాజకీయాలను కాపాడుకోవాలన్నా మళ్ళీ మేము వస్తేనే ఈ కార్యక్రమాలని చేయగలుగుతాము, ఆలగడ్డను కాపాడుకోగలుగుతామనే ఒక నమ్మకం ఈరోజు మా అందరికీ ప్రజలకు కూడా ఉంది. ఓకే, ఒకసారి మీరు పోస్ట్ మార్టం చేసుకుంటే గత ఎన్నికలు 2019 14కి 14 ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తున్నారని ఎవరు అనుకోలేదు. లోకల్గా ఏ అభ్యర్థిని ఎవరు కూడా చూడలేదు. ప్రజలందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాల నుంచి నేను ముఖ్యమంత్రి అవుతే రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తానని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పి కూడా సెంటిమెంట్ ఏదైతే ఉందో, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఇంకా దానికన్నా మించి ఉంటుందేమో అన్న ఒక ఆలోచనతో ప్రజలు కూడా నమ్మి ఓట్లు వేయడం జరిగింది. లోకల్గా ఆ రోజు మేము రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా అదే అనుకున్నాం, ఎవరు కూడా లోకల్గా ఉన్న అభ్యర్థులను చూడలేదు, ఎవరు కూడా లోకల్గా మేము ఏం పని చేశాము, ఏం పనులు చేయలేదు, అవతల వ్యక్తి ఎటువంటి వాడనేది చూడలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి, ఆయన ఏదో చాలా ఉద్ధరిస్తాడని ఒక నమ్మకంతో ఆశతో ప్రజలు ఓట్లేయడం జరిగింది. అక్కడే దెబ్బతిన్నారు. అంటే అప్పటికిప్పటికీ మార్పులు ఏమొచ్చాయి? అంటే ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవా? వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవంటారా? డెఫినెట్గా లేవు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అని చెప్పి ఒక యువతని అట్రాక్ట్ చేసుకోవడానికి ప్రత్యేక హోదా అన్నారు, యువతకి ఉద్యోగాలు అన్నారు, డిఎస్సి అన్నారు, అదేవిధంగా రాయలసీమ ప్రాజెక్టులు తెస్తామని చెప్పినారు. ఎక్కడ కూడా ఉన్న రాజధాని కూడా ఈరోజు తీసేసి 3 రాజధాని పేర్లతో ఉన్న రాజధాని కూడా తీసేసినారు. సో యువతకి భవిష్యత్తు లేదు, రైతులకి నీళ్లు లేవు, రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. ఎక్కడ చూసినా కూడా గొడవలు, కొట్లాటలు, కక్షలు, కేసులు ఇదే జరుగుతున్నాయి తప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఏం చేస్తున్నారు అంటే ఏమీ లేదు. పరిశ్రమలు తీసుకురాలి, ఉన్న పరిశ్రమలు వీళ్ళని చూసి పారిపోతున్నారు. ఈరోజు రాయలసీమలో రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారు. మా ప్రాంత రైతులు కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. అధికారం పార్టీలో ఉన్న నాయకులను పోయి నీళ్ళు అడిగితే ఆకాశం వైపు చూపించి అదిగో నీళ్ళు ఎప్పుడో ఒకసారి వర్షం పడుతుంది అప్పుడు వాడుకోండి అని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చింది. సో ఈరోజు గవర్నమెంట్ కంప్లీట్ చేతగాని తనంగా బయటపడినారు. అంతేకాకుండా ఇప్పుడే న్యూస్ చూసినాము, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు, సెక్రటేరియట్ని తాకట్టు పెట్టినారంట. ఇంకా ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమన్నా ఉంటుందా? రాష్ట్రంలో ఎవడైనా అభివృద్ధి చేయాలంటే పరిశ్రమలు తీసుకొస్తాము, ఉన్నవి ఆస్తులు పెంచుకోవాలని చెప్పి చూస్తారు, కానీ ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మేసి ఈరోజు ఆఖరికి సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టేంత స్థాయికి వచ్చారంటే, ఇందాక నేను చెప్పినట్టు కూడా గ్రామాలలో ఉన్న ఆస్తులు అమ్ముతారు, ప్రజలను కూడా అమ్మేసే పరిస్థితికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. మీరు కేవలం ఆళ్లగడ్డకి మాత్రమే పరిమితం కాదు, మీరు మంత్రిగా కూడా చేశారు. రాష్ట్రంలో మీరు మాట్లాడేది ప్రతి ఒక్కళ్ళు కూడా వింటూ ఉంటారు. అయితే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ గురించి సంబంధించి మీరు చెప్పారు, స్పెషల్ స్టేటస్ మీద వైఎస్ జగన్ సరైన వైఖరి లేదు అనేది, అది సాధించలేదు అనేది చెబుతున్నారు. రెండోది మీరు చెప్పింది 3 క్యాపిటల్స్కి సంబంధించి కూడా చెప్పారు. ఈ 2 పాయింట్లకు సంబంధించి మీరు చెప్పండి. ఏపీ స్పెషల్ స్టేటస్కి సంబంధించి ఒక ప్రతిపక్ష నాయకుడిగా టీడీపీ అధినేత ఏం చేశారు స్పెషల్ స్టేటస్ గురించి? రెండోది 3 క్యాపిటల్స్కి సంబంధించి కర్నూలు కూడా జ్యుడిషియల్ క్యాపిటల్గా అందులో ఉంది, ఒక క్యాపిటల్గా. దీన్ని మీరు స్వాగతిస్తున్నారా, స్వాగతించట్లేదా? మీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 3 క్యాపిటల్స్ అనౌన్స్ చేశారో, బహుశా రాయలసీమలో నేను మాట్లాడడం కూడా నేనే అనుకుంటా. మేము క్యాపిటల్, మీరు జ్యుడిషియరీ క్యాపిటల్ కాదు, ఈరోజు మీరు కర్నూలు నుంచి క్యాపిటల్ హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు.
మరి హైదరాబాద్లో మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత తీసుకొచ్చి విజయవాడలో మన అమరావతిలో రాజధాని పెడతామన్నప్పుడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది. రాయలసీమకి నష్టపరిచినా కూడా రాయలసీమ ప్రాంత ప్రజలకి ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఆ రోజు అందరూ కూడా ఆమోదం చేసి అమరావతి ఓకే చేశారు. అమరావతి నుంచి మళ్ళీ ఎక్కడికైనా షిఫ్ట్ చేయాల్సిన అవసరం పడితే అది కర్నూలుకి, రాయలసీమలో కర్నూలు క్యాపిటల్ కావాలని చెప్పి కూడా సింగిల్ క్యాపిటల్ కర్నూలులో పెట్టాలని చెప్పి కూడా ఫస్ట్ మేము మాట్లాడడం జరిగింది. 3 రాజధానుల పేరు మీద ఈరోజు జ్యుడిషియరీ క్యాపిటల్ అని చెప్పి రాయలసీమకి ఏం అవసరం ఉంది? జ్యుడిషియరీ క్యాపిటల్ ఏం కావాలో బెంచ్ అనౌన్స్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గతం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెంచ్ అనౌన్స్ చేయడం జరిగింది. మాకు ఇక్కడ కావాల్సిన ఏంది? సాగునీటి, తాగునీటి, పిల్లల భవిష్యత్తు బాగుండడానికి ఉద్యోగాలు. ఇవి ఇవ్వకుండా ఏందో జ్యుడిషియరీ క్యాపిటల్ చేస్తామంటే ఎవరికి లాభం? పోనీ అదన్నా చేసినారా? ఇంతవరకు ఒక ఇటుక తీసి పక్కన తీసి పెట్టే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు జ్యుడిషియరీ క్యాపిటల్ అనౌన్స్ చేయగానే రాయలసీమలో ఉన్న వైసీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా పాలాభిషేకం చేస్తున్నారు. ఏవి ఇప్పుడు అవన్నీ ఎక్కడ పోయినాయి? పాలాభిషేకం చేస్తారు. ఎక్కడ న్యాయ రాజధాని ఎక్కడ ఉంది? పోనీ అదన్నా చేస్తారంటే అది కూడా చేయలేకపోయినారు. ప్రత్యేక హోదా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే అలయన్స్ ఉండదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్యాకేజ్కి అప్పుడు ఒప్పుకోలేదు మేము. ఎందుకంటే ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం మాకు స్పెషల్ స్టేటసే కావాలని చెప్పి గట్టిగా పట్టుకోవడం జరిగింది. కానీ ఆ రోజు పరిస్థితులలో ఇవ్వలేకపోయినాము. అలయన్స్ నుంచి బయటికి రావడం జరిగింది. అంత గట్టి స్టాండ్ తీసుకున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మీ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్రం మెడలు వంచుతామని చెప్పినారు. కానీ ఏం జరిగింది? అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మెడలు వంచి మోదీ కాళ్ళు పట్టుకొని, బీజేపీ కాళ్ళు పట్టుకొని ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళ కేసుల కోసము వాళ్ళని కాపాడుకోవడానికి ఢిల్లీకి పోయినారే తప్ప స్పెషల్ స్టేటస్ గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా బీజేపీ పొత్తు గురించి అటువంటి పరిస్థితి ఆయన కూడా వ్యవహరిస్తున్నారు కదా. ఆయన కూడా చూద్దాం అసలు ఇంకా పొత్తు దాని గురించి ఏం కండిషన్స్ మాట్లాడుతున్నారు, ఏమి మాట్లాడినారు ఇంకా బయటికి రాలేదు. సో పొత్తు అనేది ఒకవేళ పొత్తు అనేది ఉంటే మాత్రం డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రానికి ఏమేమి కావాలనేది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఆయన రేపు పొద్దున ముఖ్యమంత్రి ఇదే పరిస్థితి గతంలో కూడా విభజన జరగక ముందు వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు నేను ఒక 6 మండలాలు ఏమో తెలంగాణకు పోతుంటే 6 మండలాలు మీరు ఆంధ్రాలో కలపకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పి గట్టిగా పట్టుకోవడం జరిగింది. అంటే గతంలో మీరు బీజేపీ తోటి కలిసి జనసేన మద్దతుతోటి 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఇటువంటి పాయింట్ ని మీరు ఎత్తలేదు. ఇప్పుడు అది ఎత్తుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అనేది కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఎవరేమన్నా చెప్పని టార్గెట్ ఎవరికి చేస్తున్నారో అర్థమవుతుంది. ఈ రోజు అంటే గతంలో మీరు బీజేపీ తోటి కలిసే ఉన్నారు కదా మీరు. అవును, బీజేపీతో కలిసి ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్యాకేజ్ హోదానే కావాలా, ప్యాకేజ్ వద్దు మాకు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే కేంద్రం ఒప్పుకోలేదో బీజేపీ అలయన్స్ నుంచి బయటకు వచ్చేసాం కదా. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వి హావ్ టేకెన్ అ స్టాండ్. ఎన్నికల టైంలో అప్పుడే కదా బీజేపీ చెప్పింది. ఎప్పుడైతే బీజేపీ మేము ఇవ్వమని చెప్పిందో అప్పుడే బయటికి రావడం జరిగింది. వాళ్ళు ఎన్నికలు ముందు చెప్పారా, తర్వాత చెప్పారా, అలయన్స్ పెట్టుకున్నప్పుడు చెప్పారా అనేది కాదు. వాళ్ళు ఎప్పుడైతే మేము ఎన్నికలకు ముందు అంత స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవడం కూడా కష్టం కదండి. అలయన్స్ నుంచి బయటికి రావడము, ఎన్నికలకు ముందు కేంద్రం సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు, ప్రజలకు అన్యాయం జరగకూడదని ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది కదా. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఆయన లీడర్షిప్ క్వాలిటీస్. ఇప్పుడేం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసము ఎంపీలు ఒక్క రోజైనా పార్లమెంట్లో ధర్నా చేయగలిగినారా? అలయన్స్ పక్కన పెట్టేయండి, ఒక ధర్నా కానీ, ఒక మాట కానీ, ఒక స్టేట్మెంట్ కానీ పార్లమెంట్లో ఇవ్వగలిగినారా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారని మాత్రమే. వాళ్ళు చేసిందే మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. వాళ్ళు చేయలేనిది ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. రేపు పొద్దున మేము వస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా స్పష్టంగా ప్రజలకి మేము క్లారిటీ ఇవ్వబోతున్నాం.